మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి దేవ్జీ తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. కోరుట్లకు చేరుకున్న దేవ్జీ అటు కుటుంబ సభ్యులు ఇటు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. 4 దశాబ్దాల క్రితం ఏ ఇంటినైనా వదిలిపెట్టి వెళ్లారో మళ్లీ అదే ఇంటికి గడప తొక్కడంతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. 40 ఏళ్ల తర్వాత నా సొంత ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. బాల్యంలో ఇక్కడ గడిచిన రోజులు నాకు గుర్తున్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. నాకు ఇల్లు ఎంత ముఖ్యమో ఈ దేశం కూడా అంతే ముఖ్యమన్నారు. దేశమంతా నా ఇంటి కళ్ళవాళ్లే భావిస్తున్నామని ఆయన అన్నారు. నేను అంటే ఈ సందర్భంగా ఇంటి కుటుంబ సభ్యులను కలవడం, తర్వాత కోరుట్ల అనేటువంటిది నేను చదువుకున్నటువంటి ఊరు కూడా కాబట్టి అందరి ఫ్రెండ్స్ను కలవడం, తర్వాత మొత్తంగానే పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ సంబంధించినటువంటి అందరినీ ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, మిత్రులతో కలవడం, వాళ్ళతో కుటుంబ సభ్యులతోటి మిత్రులతోటి హోమ్ టౌన్ కాబట్టి అందరితో కలిసి విషయాలు పంచుకోవడం కోసం వచ్చినటువంటిది. ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలవాలనేటువంటిది. ఈ గతంలో మా కాలేజీ రోజుల్లో వేరు వేరే రాజకీయాలతోటి పనిచేసినాము. ఎవరైనప్పటికీ కూడా పార్టీలు ఏవైనా సంఘాలు ఏవైనా అందరినీ ఫ్రెండ్స్గానే భావించి అందరితోటి కలిసి మన పట్టణానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మంచి చెడ్డలు, యోగక్షేమాలు తెలుసుకొని అభిప్రాయాలను షేర్ చేసుకోవడం. నేను అంటే